శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి విశాఖపట్నం వెళ్ళి మన పల్లె వెలుగు అయితే స్టార్ట్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 13, 14, 15, 16, 17 మీద విశాఖపట్నం వెళ్ళి బస్సెస్ అయితే ఆగుతాయి. 13 కాదు, 13 మీద చీపురపల్లి. ప్లాట్ఫామ్ నెంబర్ 17 మీద పలాస, 18 మీద హైదరాబాద్, 19 మీద విజయనగరం. ఇక్కడ నాన్ స్టాప్, విశాఖపట్నం నాన్ స్టాప్. ఈ శ్రీకాకుళం ఏ టైంలో అయినా సరే ఫుల్ బిజీగా అయితే ఉంటుంది. చాలా హాస్పిటల్స్ మొత్తం కనబడుతున్నాయి. హాస్పిటల్స్ అన్నీ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకి పెద్ద ఊరి శ్రీకాకుళం. సో మొత్తం ఈ అవసరానికన్నా జనం ఇక్కడికి వస్తారు. అందుకే ఇంత బిజీగా ఉంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఒక 100 కిలోమీటర్ల పైన అయితే ఉంటుంది జర్నీ. మొత్తం నేషనల్ హైవే 16 సర్వీస్ రోడ్డు అటు ఇటు కలిపి జర్నీ అయితే చేస్తాము ఆనందపురం వరకు. ఆనందపురం నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతాము, సిటీ లోపలికి. శ్రీకాకుళంలో ఒక రివర్ క్రాసింగ్. ఈ రివర్ పేరు తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. శ్రీకాకుళంకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషను అది. ఆ రైల్వే స్టేషన్ ఈ శ్రీకాకుళం ఊరికి స్టేషన్కి ఒక 18 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండేది శ్రీకాకుళం బస్ స్టాప్ ఒకటే, ఆర్టీసీ బస్ స్టాపు. రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద అన్నీ పెట్టి అమ్ముతున్నారు. మామిడికాయలు, బొప్పాయి, తట్టికాయలు అండ్ మీల్స్ అన్నీ. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు మొత్తం 105 కిలోమీటర్లు. 105 కిలోమీటర్లకి 120 రూపాయలు. నేషనల్ హైవే 16 నుంచి హెచ్ఆర్ల ఊళ్ళోకి అయితే వచ్చాము. ఇందాక చూపించాను, అంటే లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా అని ఇంకా ఇవన్నీ చూపించలేదు. హెచ్ఆర్ల నుంచి మళ్ళీ నేషనల్ హైవే 16లోకి అయితే షిఫ్ట్ అవుతాము. అక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ నేషనల్ హైవే 16 ఆనందపురం వరకు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎండ్ ఎఫెక్ట్. ఇక్కడ టెంపరేచర్ 36 ఎలా ఉన్నా సరే అది హీట్ మాత్రం అది 30, 46, 45 ఎలా ఉందన్నమాట హీటు. మనం ఈ జర్నీలో శ్రీకాకుళం జిల్లా అండ్ విజయనగరం జిల్లా అండ్ లాస్ట్కి విశాఖపట్నం జిల్లా 3 జిల్లాలని టచ్ అయితే చేస్తాము. ఈ నేషనల్ హైవే 16లో మనం శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు జర్నీ చేసాము. మధ్యలో ఒక చిన్న పార్ట్ అయితే జర్నీ చేయలేదు. అనకాపల్లి టు పాయకరపేట పార్వతీపురంకి రైట్కి డైవర్షన్ తీసుకోవాలంట. అండ్ రణస్థలం స్ట్రైట్. శ్రీకాకుళం సైడ్ మిరపకాయ కూడా ఎక్కువ పండుతుందిలో ఉంది. కొన్ని ఊర్లన్నీ మనకి నేషనల్ హైవే 16 అటు సైడ్ ఉంటాయి, పెద్దరావు, పల్లి. కొన్ని ఊర్లేమో ఇటు సైడ్ అయితే ఉంటాయి. ఆతపాక, ఉంటాయి ఒడ్డుమూరు, సుభద్రాపురం. ఇక్కడ నుంచి చీపురుపల్లి వెళ్ళే రోడ్ అయితే ఉంటుంది. బొంతుపేట, తాళ్ళ వలస. మీరు లాస్ట్ ఒక 4 జర్నీలు తీసుకుంటే ఎక్కువ వలసే ఊరు పేర్లలో వలస కామన్గా అయితే కనబడుతూ ఉంటుంది. ఎక్కువ ఆవుల్ని పెంచుతారులా ఉంది వీళ్ళు. గేదెలు ఎక్కువ కనిపించట్లేదు. ఆవులే ఎక్కడ చూసినా, ఆవులు, మేకలు. రణస్థలం ముందుకు వెళ్ళాలంటే రణస్థలం దిగి వాళ్ళు. వెదర్ ఇలా ఉంటే ఎంత దూరం అన్నా జర్నీ చేయొచ్చు. ఇలా ఉండదు కదా.
కనపడుతున్న ఊరంతా రణస్థలం, రంగస్థలంలా ఉంది. రణస్థలం. అటు సైడ్ మొత్తం బొప్పాయి తోట, చాలా పెద్ద తోట అయితే ఉంది. ఒక 20-30 ఎకరాలు ఉంటుంది మా తోట. చెన్నై 916 కిలోమీటర్స్, విజయవాడ 478 కిలోమీటర్స్, విశాఖపట్నం 70 కిలోమీటర్స్, అంటే 30 కిలోమీటర్లు అయితే వచ్చాము శ్రీకాకుళం నుంచి. రణస్థలం దాటాము, తర్వాత ఏదో ఊరైతే వెళ్తుంది. కోస్టా 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 తర్లపల్లి, కొట్టపాలెం, కుప్పిల్లి, వెంకటేశ్వర కాలనీ, అన్ని ఊర్లు ఉన్నాయి లోపల. పత్తివాడిపాలెం, పూసపట్టి రేగా అనే ఊరికైతే వచ్చాము. అక్కడ చెరువు, బ్యాక్గ్రౌండ్లో మబ్బులు, నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. మొత్తం గొర్రెలు బట్టలు దిగుతున్నారు, సినిమాల్లో చూపెడుతుంటారు కదా ఆడవాళ్ళు చెరువుల దగ్గర బట్టలు ఉతకడం, అలాంటి సీన్ కనబడుతుందన్నమాట అక్కడ. ఒక 50 కిలోమీటర్లు అయితే ఉంది విశాఖపట్నంకి. టోల్ గేట్లోకి వెళ్ళి చదివింపులు చదివించేసి బయటకి అయితే వెళ్ళాలి. ఈ జర్నీలో ఫస్ట్ అండ్ లాస్ట్ టోల్ ప్లాజా నత్తవలస టోల్ ప్లాజా. భోగాపురం అయిపోయింది. ఇచ్చాడు, పంటకు రెడీ అయిపోయాయి పొలాలు. కొన్ని రోజుల్లో మళ్ళీ ఇక్కడ వరి పొలాలు. జగ్గయ్య పెట్ట, ఇక్కడ ఒక రూట్ ఉంటుంది జగ్గయ్య పెట్టకి. ఇలా వెళ్ళిపోవాలి జగ్గయ్య పెట్ట. సవరవెల్లి. అండ్ బస్సులో సిచ్యువేషన్ చూసుకుంటే ఇది బస్సులో సిచ్యువేషను. శ్రీకాకుళంలో బయలుదేరినప్పటి నుంచి ఇంకెలాగే ఉందన్నమాట. ఎంత వర్షం పడుతుంది ఇక్కడ. పాకిళ్ళు, ఆ విలేజ్ వైపు నెక్స్ట్ లెవెల్. ఈ జర్నీ అంతట్లో నేను చూసిన బెస్ట్ వ్యూ ఇదే. ఇక్కడ ఒక కొండ ఉంది, సగం తినేసారు దాన్ని. అదే కొండ, సగం తినేసిన కొండ. పొల్లిపల్లి అనే ఊరు ఇది. ఏమన్నా లోపలికి వెళ్ళి బస్సు ఊళ్ళో తిరిగి వస్తే ఏమైనా చూడవచ్చు. లోపలికి వెళ్ళి సినిమా అయితే మనకేం లేదు, నేషనల్ హైవే 16లోనే వెళ్తాం కాబట్టి కనిపించేది అయితే ఏమీ లేదు.
తిరుమల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. నేషనల్ హైవే 16 ఇప్పుడు ఇందులో లోపలికి వచ్చాం, మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాం. మహారాజుపేట. ఈ కొండ మీదకి ఒక రూట్ ఉంది, మామూలుగా లేదు. జడ్పీ హై స్కూల్ భోగాపురం. భోగాపురం కొండ మీద ఉంది. స్ట్రైట్ లోపలికి వెళ్ళిపోతే దివీస్, చిప్పాడ, అన్నవరం అన్న ఏరియా ఒకటి ఉంది. సత్యనారాయణ స్వామి అన్నవరం కాదు, ఇది వేరే అన్నవరం. విశాఖపట్నం 29 కిలోమీటర్లు, తగరపు వలస 1 కిలోమీటర్. కనపడుతున్న ఏరియా అంతా తగరపు వలస. చాలా పెద్దది తగరపు వలస. బోయపాలెం అనే ఊరిని ఇప్పుడు దాటుకొని వెళ్తున్నాము. ఆ ఫ్రంట్ వ్యూ చూసారా, కొండలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. విశాఖపట్నం ద సిటీ ఆఫ్ డెస్టినీ. ఇంకొక 15 కిలోమీటర్లు ఉంటుందేమో విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్కి. మధురవాడ ఆర్టీసీ కాంప్లెక్స్కి ఇంకొక 13 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా సిటీలోనే తిరుగుతాం కాబట్టి ఇంకా ఎక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.